హలో, హ్యాపీ బర్త్డే రుత్విక. ఈరోజు నీ బర్త్డే సందర్భంగా మీ స్పెషల్ డిష్ నా చేతుల మీద నీకు బిర్యానీ చేసి పెడతాను. యాక్చువల్లీ నువ్వు స్కూల్కి వెళ్ళినావు, 3:30 వరకు నువ్వు వస్తావు. అంత లోపల మంచి బిర్యానీ రెడీ చేసి నీకు చూపిస్తా. దీనికోసం బిర్యానీ కోసం కావాల్సిన చికెన్ తీసుకున్నాను నేను ఇప్పుడు. చికెన్, అల్లుల్లి పేస్ట్, నిమ్మకాయ రసం అండ్ మసాలాస్. అండ్ ఇదే కాకుండా పుదీనా, పెరుగు, బిర్యానీ మసాలా. ఇందులో చికెన్ లో లైట్ గా మనం కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. మనం ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. జనరల్ ఏంటంటే పసుపు వేస్తారు, ఫస్ట్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఫస్ట్ దీనికి ఉన్న బ్యాడ్ బ్యాక్టీరియా ఏమన్నా మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, దీని తర్వాత హలో అండి, ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకోవాలి. ముక్కలకు మంచిగా అంటే విధంగా మొత్తం మిక్సింగ్ చేసుకోవాలి. లోపల అన్ని ముక్కలకు అనుకున్నట్టు బాగా మిక్స్ చేయాలి. సో పసుపు అనేది చాలా ఇంగ్రీడియంట్ మంచిది, మన రెగ్యులర్ ఫుడ్లో చాలా హెల్త్ కూడా మంచిది. అండ్ ఎటువంటి బ్యాక్టీరియా ఉన్నా అటువంటిదంతా రిమూవ్ చేస్తుంది అన్నమాట. సో ఇది అన్ని ముక్కలకు పట్టేటట్టుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి దాని లోపల. సో అన్నిటికీ నేను మిక్స్ చేస్తున్నా. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. దీన్ని కూడా వేసేసి అన్ని ముక్కలకు అంటే విధంగా వేస్తున్నాను దీని లోపల. సో ఇది కూడా అన్ని ముక్కలకు అంటే విధంగా లోపల అన్నిట్లలో మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి చాలా బాగా మొత్తం ఎంత పీసెస్ అన్నీ కొద్దిగా చిన్న చిన్నగా కుట్టాను. యాక్చువల్లీ ఫ్రై కోసం అనుకున్నాను, దాని నుంచి మళ్ళీ బిర్యానీ ఆలోచన వచ్చి బిర్యానీ తయారు చేశాను. బిర్యానీ సో అన్ని ముక్కలకు పట్టిస్తున్నాను. ఇప్పుడు నేను లెమన్ రసం తీసుకున్నాను. లెమన్ రసం వేసాను మొత్తం దీని లోపల. దీని తర్వాత అన్ని కొన్ని లైట్ మసాలా, లవంగా, ఇలాచి అలాంటివి వేస్తున్నాను దీని లోపల. వేసేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ గరం మసాలా. అన్ని మసాలాలు మిక్స్ అయ్యి ఉన్నాయి. సో గరం మసాలా వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఫస్ట్ అన్ని ముక్కలకు అంటిస్తున్నాను. ఇప్పుడు గరం మసాలా మొత్తం వేసేసి సో కలర్ మొత్తం చేంజ్ అయ్యి స్మెల్ కూడా మస్తు డిఫరెంట్ వస్తుంది. టోటల్ కలర్ మొత్తం చేంజ్ అయింది. సో చూడండి ఫ్రెండ్స్ ఎలా అయిందో. చికెన్ అయితే రెడీ అవుతుంది. మా స్మెల్ మాత్రం ఒక అదిరిపోయింది, సూపర్ ఉంది స్మెల్ అయితే. మొత్తం వేరే లెవెల్ అయింది. ఒకసారి చూడండి. చూడండి చికెన్ రెడీ అవుతుంది. దీని తర్వాత రైస్. హలో ఫ్రెండ్స్, సో బిర్యానీ నీట్గా మంచిగా రాగాలి. 3 times కలగాలి వాటర్లో. థర్డ్ టైం ఆల్రెడీ కలిసి. ఓకే, నెక్స్ట్ ఎసరు పెట్టాను. ఎసరు చూస్తాను. ఎసరుకు వచ్చేసి ఎసరు వేసిన తర్వాత రైస్ వేయాలి. ఓకే, చలో స్టార్ట్ అవర్ బిర్యానీ.
రైస్ వేసేసుకోవాలి. వేసినాము, అన్నం ఉడుకుతుంది. చూడే చెప్పాలా. హలో ఫ్రెండ్స్, ఇట్లా మంది వేసి చికెన్ అనేది ఇట్లా వేసుకుంటాం, గ్రీన్ వేసుకుంటాం. రైస్ ఇట్లా వేయాలి. సో రైస్ అంతా వేసేసాం, చికెన్ అంతా వేసేసాం. దీని తర్వాత లైట్గా మనం కుక్కర్ వేసుకుంటాం, బాగా వస్తుంది. కంప్లీట్ చేసేసాం దీన్ని. హ్యాపీ బర్త్డే రుచి. ఎలా ఉందమ్మా బిర్యానీ? ఇవ్వాలి నేను మీకోసమే కష్టపడి చేసిన బిర్యానీ. రూపాయి ఎట్లుందమ్మా? బాగుందా? లైక్ ఇట్? రుచి బర్త్డేకి ఎంతమంది వచ్చి రుచి బర్త్డేకి? నీ బర్త్డే కూడా చేస్తారు. హాలిడేస్ ఉన్నప్పుడు ఎవరు రారు. Every year is sponge लगता है बाबाई कृष्णा ఇంకో కేక్ ఉంది బాబాయ్, ఇంకో కేక్ కోసం పెడతాడు, ఇంకో కేక్ కోపిస్తాం. ఇంకోటి ఉంది. Bala
ఇంట్లోకి ఇచ్చేయి ఇక. కొంచెం కొంచెం తింటారట అదే. ఇన్ఫెక్షన్ జరిగింది. చేట్ మామ చేట్. కేక్ కట్ చేయండి. ఒకటే ముక్క అంటే తెలుస్తుంది. ఒక డక్కి కింది ఐసి ఒకసారి పట్టుకో పెట్టు డాడీ పట్టుకో మమ్మీ చెయ్యి పప్పు కాదొస్తలేదు. ఇప్పుడు మంచిగా అన్నారు. అదే వద్దనుకుంటున్నాను. కేక్ ఎట్లా కట్ అవుతుందో చూడాలి. కింది మీరు అనుకుంటారు ఒక స్కేల్ ఇట్లా బెండ్ చేసి కట్ చేసి అయిపోతుంది రౌండ్ వస్తుంది లాడరు అట్లనే అసలు ఏం లేదు మా ఫేసే కనబడతలేదు మీరు కేక్ కనబడుతుంది ఓకే చూడు పండు చూడు మంచిగా ఒకరు కాదు ఒకరు ఇటు చూడు ఇటు చూడమ్మా అన్ని ఫోన్లు చూడాలి మాట్లాడకూరి అవే మా నాన్నకంటే పొడుగున్నావు అక్క మామూలుగా లేవండి.